సందేహం ఎందుకు? నేనే. ఇక్కడికి ఎలా వచ్చావు? చెప్పానుగా, నేను ఎక్కడికైనా వస్తాను, ఎలాగైనా వస్తాను. ఎందుకు వచ్చావు? నీకు తెలీదా? సర్పవనం వెళ్ళమని చెప్పడానికా? చూడు, ఈ ప్రపంచమే ఏకమై చెప్పినా నేను సర్పవనానికి వెళ్ళను. మా అమ్మ మనసుని గాయపరచను. మీ అమ్మ మనసుని గాయపరచవు, కానీ నిన్ను నమ్మిన సర్పవనాన్ని శ్మశానం చేస్తావా? అది నాకు అనవసరమైన విషయం. నాకు నా వాళ్ళు ముఖ్యం, వాళ్ళ క్షేమం ముఖ్యం. నువ్వు వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తున్నావు, మరి నీ క్షేమం గురించి ఆలోచించవా? నాకేంటి, నేను క్షేమంగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను ప్రమాదం ఎలా వెంటాడుతుందో నాకు తెలుసు. ఏంటి నువ్వు అనేది? నువ్వు మంచి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు మంచి వాళ్ళో కాదో తెలుసుకో. నేను మంచి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళందరూ నిజంగా మంచి వాళ్లే, నా మంచి కోరేవాళ్లే. ఎవరు నీ మంచి కోరేవారు? మా అమ్మ. కాదు, నీ అమ్మ వంచకురాలు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? నేను చెప్పింది నిజం. మా అమ్మ గురించి నీకేం తెలుసు? అంతా తెలుసు. నువ్వు కూడా మీ అమ్మ గురించి తెలుసుకోవాలంటే నీ రక్తాన్ని అడుగు. మీ అమ్మ ఎంతటి వంచకురాలో చెబుతుంది. నా రక్తంలో ఏముంది? పరీక్షించి తెలుసుకో. ఆ తర్వాత నువ్వేం చేయాలో నీకే తెలుస్తుంది. నాగేశ్వరి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి చూసొస్తాను. నాగేశ్వరి, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏం లేదు, పద వెళ్దాం. రండి. దేవకి, విశ్వాన్ని ఇంట్లోనే ఉంచి చాలా మంచి పని చేశావు. కాకపోతే సుమతిని ఇంట్లోనే ఉంచడం కాస్త రిస్క్ అనిపిస్తోంది. దాన్ని హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా మనం ఆలస్యం చేయడం మంచిది కాదు. చేయాల్సిన పనులు తొందరగా పూర్తి చేయాలి. నేను అదే అనుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితి మన చేయి దాటిపోయింది. ఏమైంది? స్వర్ణ విగ్రహాన్ని వేద సొంతం చేసుకోవాలన్నా, నేను అపారమైన మాంత్రిక శక్తుల్ని కైవసం చేసుకోవాలన్నా, నువ్వు నిధుల్ని సొంతం చేసుకోవాలన్నా 4 తామరపత్రాల్ని సంపాదించాలి. తామరపత్రాలా? అవును, వాటిని గుర్తించి సంపాదించే శక్తి నాగేశ్వరికి మాత్రమే ఉంది. వైదేహి, ఆ తామ్రపత్రాలు ఎక్కడున్నాయో నీకు తెలుసా? ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో వాల్మీకిపురం దగ్గర ఓ అడవిలో ఆలయం ఉంది. ఆ ఆలయంలోకి ఇంతవరకు ఎవరూ ప్రవేశించలేదు. అక్కడికి వెళ్ళి నాగేశ్వర్ని ఆలయంలోకి పంపిస్తే తామరపత్రాలు దొరుకుతాయి. ఆ 4 తామరపత్రాలు వేరువేరు చోట్లున్నాయి. వాటన్నింటినీ ఒక్క చోట చేరిస్తే కాలాన్ని కూడా మనం నియంత్రించవచ్చు. కాలాన్ని నియంత్రించడమా? అసలు అలాంటి ఆలయం ఉందంటేనే నేను నమ్మను. అయితే చూడు, ఇప్పటికైనా నమ్ముతావా? నమ్ముతాను. అయితే నాగేశ్వర్ని తీసుకుని వాల్మీకిపురం వెళ్ళడానికి ప్లాన్ చేయి. ఓకే. రండి రండి. ఏంటి అందరూ బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు?
వెళ్ళి బట్టలు మార్చుకురండి, భోంచేద్దాం. ఇప్పుడే వద్దమ్మా, వచ్చే దారిలో చిరుతిళ్ళు ఐస్ క్రీమ్స్ తిన్నాం. ఏంటి నాగేశ్వరి డల్గా ఉన్నావు? వచ్చి కాస్త పాలైనా తాగు. అలాగేనమ్మా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది దేవకి. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే అందరూ సంతోషంగానే ఉంటారు. అవును, నాగేశ్వరికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది. అలాగే నాగేశ్వరితో పాటు మైత్రి కూడా ఒక సంబంధం చూస్తే బాగుంటుంది. పాపం పసిపిల్ల పెళ్లి పారాయణ ఆరకుండా పసుపు కుంకాలు పోగొట్టుకుంది. నాకు కూడా మైత్రికి పెళ్లి చేయాలనే ఉంది, కానీ అందుకు మైత్రి ఒప్పుకోవాలి. అంతకంటే ముఖ్యంగా ఓ మంచి అబ్బాయిని చూడాలి. వీడును పెళ్లి చేసుకోవడానికి లక్షణమైన అబ్బాయి ఎలా ముందుకొస్తాడు? మీరేమీ అనుకోకపోతే మైత్రికి పెళ్లి కొడుకుని నేను చెప్తాను. ఎవరత్తయ్యా? కోపడకూడదు మరి. ఇందులో కోపడ్డానికే ఉంది? మీరు పెద్దవారు, అమ్మాయి జీవితం బాగుండాలనే కదా చెప్తారు. చెప్పండి. మన విశ్వానికి మైత్రికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అమ్మా చూడు, వాడు నీ కన్న కొడుకు, నాకు తమ్ముడే కావచ్చు, కానీ అలాంటి దేవకి ఊరుకో. ఆవిడేదో తెలియక అలా అంది. అయినా పెళ్ళిళ్ళు నువ్వు నేను అనుకున్నట్టు జరుగుతాయా? ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ జరుగుతాయి. మనం ఎలాగైనా అశోక్కి మైత్రికి పెళ్లి చేయాలనుకున్నాం, అలాగే చేసాం. కానీ ఏం జరిగిందో చూసావుగా. అంతా విధి ప్రకారమే జరుగుతుంది, మనం ఏమీ చేయలేం. ఏమండి, మన కుటుంబంలో కొన్ని రోజులుగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మనం ఇక ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలంటే ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో వాల్మీకిపురం దగ్గర ఓ అడవిలో ఆలయం ఉందట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తే మంచిదని విన్నాను. మనందరం ఒకసారి అక్కడికి వెళ్ళొద్దామండి. వద్దు దేవకి, ఇలాగే ఒకసారి అడవికి వెళ్ళి లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాం. అప్పుడు మనం సరదాకి వెళ్ళాం, ఇప్పుడు దైవ దర్శనం కోసం వెళుతున్నాం. ఏం కాదు, వెళ్ళొద్దామండి. సరే, నీ ఇష్టం, అలాగే. కానీ విశ్వం, ఏంటక్క? ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో వైదేహి, నువ్వు చెప్పినట్టుగానే గుడికి వెళ్ళడానికి మా ఆయన ఒప్పించాను. రావలసింది మీ ఆయన కాదు, నాగేశ్వరి. ముందు దాన్ని ఒప్పించు. అది నా మాట ఎప్పుడూ కాదండి, తప్పకుండా వస్తుంది. నువ్వింకా అదే భ్రమలో ఉన్నావా? అంటే అది నా మాట విందా? అది నీ మాట వినేదైతే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? అసలు నాగేశ్వరి నా మాట విందని ఎలా చెప్తున్నావు? ఇంట్లోంచి అడుగు బయట పెట్టడం వల్ల వచ్చే సమస్యలు తలుచుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అడవిలోకి, మళ్ళీ ఓ ఆలయాన్ని దర్శించాలని బయలుదేరితే ఎలా వస్తుందనుకుంటున్నావు? నాగేశ్వరిని ఎలా ఒప్పించాలో, ఏం చెప్తే ఒప్పుకుంటుందో నాకు బాగా తెలుసు. నాగేశ్వరిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. బాయ్.
ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నువ్వు. నా నుదుట ఆ దేవుడు రాసిన రాత అలాంటిదమ్మా. ఏం చేస్తావు అమ్మా? నా జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. కనీసం అక్కయ్యకైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. తనైనా సుఖంగా సంతోషంగా ఉంటుంది. అలాగే మైత్రి, తప్పకుండా అన్ని విధాలా మంచి సంబంధం చూసి చేద్దాం. అన్నీ సవ్యంగా జరగాలంటే నువ్వు చిన్న పని చెయ్యాలి. ఏంటమ్మా? నాగేశ్వరి ఇప్పుడు ఈ ఊరు వదిలి అడుగు బయట పెట్టాలంటే భయపడుతోంది. ముందు ఆ భయాన్ని పోగొట్టాలి. అంతేకాదు, మన కుటుంబం ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే నాగేశ్వరిని వాల్మీకిపురం దగ్గరున్న ఓ అడవికి తీసుకెళ్ళాలి. అక్కడున్న ఆలయంలో పూజలు జరిపించాలి. ఇదంతా నీకు ఎవరు చెప్పారు? మీరందరూ గుడికి వెళ్ళినప్పుడు ఓ స్వామీజీ భిక్షాటనకు మన ఇంటికొచ్చారు. మన కష్టాల గురించి తెలుసుకుని ఆలయానికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఎవరో ఏదో చెప్పారని అక్కడికెక్కడికో వెళ్ళడం మంచిదని నాకు అనిపించడం లేదు. మనం వెళుతోంది ఆలయానికే కదా. అంతా మంచే జరుగుతుంది మైత్రి. నువ్వు నాగేశ్వరితో మాట్లాడి ఆ ఆలయానికి బయలుదేరడానికి ఒప్పించు. అలాగే, అక్కతో మాట్లాడతాను. నాగేశ్వరి, ఓహ్